హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు శివరాత్రి కదా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక చనిపోయి ఉన్న, అంతకుముందు చనిపోయి ఉన్న, అంటే ఈ సంవత్సరం కాకపోయినా అంతకుముందు సంవత్సరాల్లో చనిపోయి ఉన్న పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది అంటారు. అంటే మగవాళ్ళు ఎక్కువ చేస్తారు, ఆడవాళ్ళు కూడా వెళ్ళి తోడుగా చేస్తారు. కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ మేము మెయిన్గా పెట్టేది మగవాళ్ళు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫొటోస్ ఉంటే ఫొటోస్ తీసుకెళ్ళండి, లేదు అంటే వాళ్ళ పేర్లు రాసుకుని ఒక 3 తరాల వైపు బియ్యం పిండి, నువ్వులు, బెల్లం కలిపి వాటర్ తోటి చేస్తారు. సో ఈ రిక్వైర్డ్ థింగ్స్ ఒక ఇస్తరాకులో చేస్తారు. తర్వాత పసుపు, కుంకుమ, సాంబ్రాణి గడ్డి, పెట్లు పెట్టుకోండి. తర్వాత బ్రాహ్మణికి దానం ఇవ్వడం కోసం స్వయం పాకం అంటారు. స్వయం పాకం అంటే కనుక సొరకాయ, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, కారం, అంటే ఉప్పు కారం కానీ కాదు, చింతపండు, ఎండుమిరకాయలు, తోటకూర, సొరకాయ, కొన్ని కూరగాయలు, క్యారెట్, ఇట్లాంటి స్వయం పాకం, బియ్యం కొంచెం ఇస్తే మంచిదంటారు. లేదు అంటే డబ్బులు ఇచ్చినా మంచిదే స్వయం పాకానికి రిలేటెడ్గా. ఇవి దానం ఇచ్చేసి పిండ ప్రదానం చేసిన తర్వాత చేసే ముందు స్నానం చేసి రావాలి. వచ్చిన తర్వాత బ్రాహ్మణులు అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కృష్ణా నది అనుకోండి, పొన్నమి ఘాటు, దుర్గా ఘాటు అలాంటివి ఉంటాయి అన్నమాట విజయవాడలో. అక్కడికి వెళ్ళి స్నానం చేసేసి బట్టలు మార్చుకొని పిండ ప్రదానం చేపిస్తారు. పిండ ప్రదానం చేపించిన తర్వాత కొన్ని మంత్రాలు చదివి అవి నదిలో వదిలేయమంటారు అన్నమాట. విస్తరాకు మీద చేసి అవి వదిలేయమంటారు. సో వాటికి రిలేటెడ్గా ఉన్నాయి వదిలేసేసి దండం పెట్టుకుని ఏదన్నా గుడి ఉంటే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారనమాట. ఇది ప్రొసీజర్ జరిగేది. మీరు ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి జాగారం కోసం గుడిలోకి వెళ్ళి శివుని కళ్యాణం కానీ అవి చూసి శివరాత్రి మొత్తం జాగారం ఉండేవాళ్ళు ఉంటారు ఉపవాసం చేసి. సో లేడీస్ అయితే ఇలా చేస్తారు. వచ్చిన తర్వాత కొంతమంది సంవత్సరం లోపు అయితే కనుక ఇంట్లో ఇష్టమైన ఆహారం అనేది కాకి పెడతారు. వాటర్ పెట్టి ఇష్టమైన ఆహారం అనేది కాకి పెడతారు. లేదు అంతకుముందు సంవత్సరాలు చనిపోయినట్లయితే కనుక పరమాన్నం వండుకొని కాకి కానీ దేవుని ముందు కానీ పెట్టుకుని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటో పెట్టుకుని బట్టలు పెట్టుకుని, ఆ శివరాత్రికి వచ్చిన బట్టలు అనేవి మీ ఇంట్లో, ఇప్పుడు లేడీస్ ఎదవాళ్ళు చనిపోయారనుకో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎదవాళ్ళకి ఇస్తారు. పుణ్యస్త్రీ చనిపోతే పుణ్యస్త్రీ యొక్క బట్టలు పెట్టుకుని పుణ్యస్త్రీకి ఇస్తారు. మగవాళ్ళకి ఇస్తారు. అట్లా పెట్టుకుంటారు చాలామంది శివరాత్రి బట్టలు కూడా. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.